ఆచి చికెన్ మసాలా. నల్గొండ పట్టణ సమీపంలో నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేషనల్ హైవే 565 రోడ్డు నిర్మాణానికి కొనసాగింపుగా నిర్మిస్తున్న బైపాస్ కు అనుమతులు లేకుండా చెరువుల్లో మట్టిని తరలిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని, అంతేకాకుండా చెరువుల్లో మట్టి అక్రమంగా తవ్వుతున్నారని తెలిపారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలంటున్న నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డితో మా కరెస్పాండెంట్ జానియా ఫేస్ టు ఫేస్. నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టరు అడ్డగోలుగా మట్టి చెరువులో నుంచి తోకరావడం, అనుమతులు లేకుండా ఈ మట్టి అవినీతికి పాల్పడుతూ అక్కడ ఏదైతే నాణ్యత ప్రమాణాలు కూడా పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానిపైన బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే చెరువుల్లో తోకపోయినటువంటి మట్టి తోకపోయినటువంటి స్థలాలను కూడా పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఉన్నారు. రోడ్డు నిర్మాణానికి మట్టి అవసరమే, కానీ ఇలా చెరువుల్లో తోకపోవడం వల్ల చెరువులు సాంద్రత కోల్పోయే అవకాశం ఉంటుంది. అసలు ఇది పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. ఆ కాంట్రాక్టర్ మాత్రం పర్మిషన్ ఉందని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నేషనల్ హైవే 565 నల్గొండ ప్రజల భవిష్యత్తు, నల్గొండ ప్రజల అవసరాల మేరకు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి బైపాస్ రోడ్ ఇది. యొక్క రోడ్డుకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. నల్గొండ స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారి యొక్క కన్సర్న్ మినిస్ట్రీ కూడా ఆర్ఎన్బి మినిస్ట్రీ, వారి సహకారంతో నల్గొండ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో చెరువులన్నీ కూడా వారు ఈరోజు 4 ఫీట్ల కంటే ఎక్కువ తవ్వద్దు, మరి 40 ఫీట్లు దాకా తవ్వి ఒక 2 లక్షల టిప్పర్లు అంటే 140 కోట్ల రూపాయల మట్టి దోపిడీ చేస్తూ, మరి ఇది నాణ్యమైనటువంటి మట్టి కాదు. ఈరోజు సౌడు, నల్లమట్టి, బంకమట్టి మొత్తం కూడా తీసుకెళ్లి ఈ యొక్క బైపాస్ రోడ్ మీద నిర్మిస్తూ నల్గొండ ప్రజల ప్రాణాలతోనే చెరగాటమాడుతూ ఉన్నారు ఈ యొక్క స్థానిక మంత్రి వెంకటరెడ్డి గారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఈ యొక్క రోడ్లు ఏవైతే మీరు నిర్మించిండ్రో వాటిని వెంటనే పునర్నిర్మించాలి. ఈ యొక్క చెరువులు రైతన్నలు కావచ్చు, ఈరోజు మత్స్యకారులందరూ కూడా ఈరోజు వారి యొక్క వృత్తి కోల్పోయి వారు రోడ్డున పడేటటువంటి ప్రమాదం ఉన్నది, వారు ఆత్మహత్య చేసుకునేటటువంటి ప్రమాదం ఉన్నది. మరి వర్షాలు పడితే కూడా నీళ్లు నిలువ ఉండవు, ఎందుకంటే అంత డీప్గా డిగింగ్ చేసింది కాబట్టి. మరి ఎవరైతే పిల్లల దగ్గరికి వచ్చినా కూడా మరి రేపు చెరువులు నిండితే వారి ప్రాణ నష్టం జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. మూగజీవులు ఇక్కడికి వచ్చినా కూడా అవి కూడా పడి చనిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా నల్గొండ చుట్టుపక్కల వీళ్ళు చేతికి అందిన దాంతో ప్రతి ఒక్క దాంతో కూడా ఈరోజు వారు దోపిడీ, మైనింగ్ మాఫియా కావచ్చు, ఈ యొక్క మట్టి మాఫియా కావచ్చు, ఇరిగేషన్ అధికారులని మేము మైనింగ్ అధికారులను అడిగినాం, మీకు పర్మిషన్ ఉందా అంటే వారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా మైనింగ్ అధికారులు పర్మిషన్ లేదని చెప్తా ఉన్నారు. దీనికి పర్మిషన్ లేదు, మాకు తెలియదు అంటా ఉన్నారు. మరి మీరు నిద్రపోతా ఉన్నారా? మీ కళ్ళు పోయినాయా? మరి స్థానిక మంత్రి వెంకటరెడ్డి గారు నల్గొండ జిల్లాను ఒక స్మార్ట్ సిటీ చేస్తాను, నల్గొండను అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఇదా మీరు చేసేటటువంటి అభివృద్ధి? నల్గొండ ప్రజలని బొందబెట్టడానికే ఈ యొక్క చెరువులను తవ్వుతా ఉన్నారని చెప్పి నేను మీ మీద ఆరోపణ చేస్తా ఉన్నాను. మా ఒక రైతన్నలను బొందబెట్టడానికే మీరు ఈ యొక్క గుంతలు తీస్తా ఉన్నారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మేము రేపటి నుంచి మేము ఈ ఒక్కరోజే సమయం ఇస్తా ఉన్నాము. రేపటి నుండి ఈ యొక్క చెరువులు ఎక్కడ తవ్వినా కూడా ఆ బండ్లకి నిప్పు పెట్టి మేము కాల్చేస్తాం. మేము ఎక్కడ అక్రమంగా మైనింగ్ జరిగినా కూడా, ఎక్కడ అక్రమంగా ఈ యొక్క మట్టి దోపిడీ జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. నాకు కమిషన్లు అవసరం లేదు. మేము దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేటటువంటి నిజాయితీ ఉన్నటువంటి కార్యకర్తలు. మాకు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశ అభివృద్ధి కోసమే మేమందరం కూడా రాజకీయాల్లోకి వచ్చినాము. మరి మంత్రి గారు వెంటనే క్షమాపణ చెప్పి సీఎంఆర్ దృష్టికి తీసుకెళ్తాము, ఎన్హెచ్ఐఐ అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు మేము నితిన్ గడ్కరీ గారి దృష్టికి తీసుకెళ్తాం. మా రాష్ట్ర పార్టీ దృష్టికి ఇప్పటికీ మేము తీసుకెళ్ళినాము. వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ఈ యొక్క ఆర్ఎన్బి మినిస్టర్ వెంకటరెడ్డి గారిని కూడా వెంటనే వారి యొక్క మంత్రిత్వ శాఖ నుంచి బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా ఈ యొక్క జిల్లా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు ఎవరైతే ఈ యొక్క కుంభకోణంలో పాల్గొంటా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా డిస్మిస్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఒక రైతుకు చెరువు మట్టి అవసరం ఉంటే
నానా తిప్పలు పెట్టి రైతును ఇబ్బందులకు గురి చేస్తారు. కానీ కాంట్రాక్టర్ మాత్రం దాదాపుగా 100 కోట్లకు పైగా చెరువుల మట్టి తోకపోయింది. ఇలా చెరువులు మట్టి తోవడం వల్ల సాంద్రత అంటే వర్షం నీళ్ళు వచ్చినా కూడా ఎక్కువ రోజులు ఉండదు. దీంతో బోర్లలో కూడా నీళ్లు తక్కువ అయ్యే అవకాశం. ఈ గుంతలు అంటే పూడిపాలు అనేది కూడా ఒక డిమాండ్ వినిపిస్తుంది రైతుల నుంచి. దీన్ని మీరు ఏ విధంగా తీసుకెళ్తారు అధికారులు? మా స్పష్టమైన డిమాండ్ ఏంటంటే ఈ యొక్క చెరువులలో ఈ యొక్క కాంట్రాక్టర్తోని రీఫిల్లింగ్ చేయించాలి. వాళ్ళు ఏవైతే ఈ యొక్క నాణ్యత లేనటువంటి మట్టితో రోడ్డు నిర్మాణం చేసినరో దాన్ని పునర్నిర్మిస్తూ ఈ యొక్క చెరువులన్నీ కూడా మళ్ళీ వాళ్ళు రీఫిల్లింగ్ చేసేదాకా మా ఒక ఉద్యమం ఆగదు. ఈరోజు ఈ యొక్క మట్టిని తీసిన తర్వాత రైతులకు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వారు పంట పొలాలు వారి యొక్క రైతాంగానికి మేలు చేసే విధంగా ఈ యొక్క మట్టి ఇవ్వాలని దీన్ని మొత్తం కూడా తరలి ఒక రోడ్ కోసం వాడుతూ ఉన్నారు. రేపు ఇంత లోతు తీస్తే వర్షాలు పడితే కూడా నీళ్ళు ఎక్కడ కూడా ఆగవు. దానివల్ల ఈరోజు బోర్ చుట్టుపక్కల ఆల్రెడీ నల్గొండలో నీళ్ళు లేవు. లేకపోతే వారి మీద భౌతికంగా కూడా దాడులు చేసేటటువంటి ఒక దుర్మార్గ ప్రయత్నం చేస్తా ఉన్నారు. మంత్రి వెంకటరెడ్డి గారు, ఈ వయసులో మీరు ఇలా చేయడం చాలా బాధాకరం, చాలా తప్పు. నల్గొండ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినటువంటి ఎవరిని కూడా నల్గొండ ప్రజలు క్షమించరు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కూడా ఈ విషయంలో చాలా స్పష్ట వైఖరితో ఉన్నది. దీన్ని ఒక పూర్తి దర్యాప్తు చేసేదాకా మేము ఎవరిని కూడా నిద్రపోనియం. ఇది ఏదైతే కంచనపల్లి గ్రామ శివారుకు సంబంధించి ఉన్నటువంటి ఈ చెరువు మనం విజువల్స్ లో చూడొచ్చు. దాదాపుగా 40 ఫీట్ల వరకు కాంట్రాక్టర్ ఏదైతే బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్ ఈ చెరువులో మట్టిని తోక వెళ్ళినటువంటి దృశ్యాలను మనం విజువల్స్ లో చూడొచ్చు. అయితే ఈ చెరువుకి సంబంధించి తోకపోయినటువంటి ఈ మట్టి ఈ గుంతలు అయితే ఏదైతే ఉన్నాయో దాన్ని మాత్రం ఖచ్చితంగా రీఫిల్లింగ్ చేయాలి. ఈ నాణ్యత లేకున్నటువంటి మట్టిని రోడ్డు నిర్మాణానికి వాడుతున్నటువంటి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి. దీనిపైన మేము ఏదైతే నేషనల్ హైవే అథారిటీకి కూడా లెటర్ పెడతాము, అలాగే సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తామంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్న సిచ్యువేషన్. కెమెరామెన్ వీరలాల్తో జానయ్య.